సుబ్రహ్మణ్యులు గారికి ఇచ్చేటది. అటువంటి అంటే వేదం భ్రాంతం అధ్యయనం చేసిన వ్యక్తి, వేదార్థము, తర్వాత శాస్త్రాధ్యయనము, అంటే మంచి జ్ఞాని, శాస్త్రములు ఒక శాస్త్రం కాదు శాస్త్రం అధ్యయనం చేసిన వ్యక్తి. అన్నిటికన్నా కూడా మించింది ఏమిటంటే ఈ యాగం బాగా జరగాలి అని కోరుకున్న వాళ్ళు యజమాని గారి కన్నా ఎక్కువ తాపత్రయపడ్డ వ్యక్తిలో ఆయన కన్నా వ్యక్తి ఎవరు లేరు. యజమాని గారి కన్నా ఎట్లా జరుగుతుందిలే అనే దాంతో ఆయన ఇదిగా కూర్చున్నారు. ఆయన అంటే చేసేవాడు అంతకన్నా ఆయన చేయలేడు, ప్రయత్నం చేసి చేస్తాడు కాదు. ఆయన అనుకున్న దానికన్నా మనం 10 రెట్లు ఎక్కువ చేసి చూపించాలి అని తాపత్రయపడి, కేవలం తాపత్రయపడి సరిపోతుందా, అది దీంట్లో రావాలి. అంటే శైలిపాడు అంటారు తమిళ్లో, అది తెలుగులో ఉంటారు శైలిపాడు అంటే దీంట్లో రూపంలో వచ్చి ఆయన పని చేశారు. ఆయన కేవలం అనుకుంటూ కూర్చుంటే మనం ప్రయత్నం చేయాలి అనుకుంటూ కూర్చుంటే ప్రయత్నం చేయలేం. ప్రయత్నం చేస్తే కానీ ఆ ప్రయత్నం చేయలేం. అటువంటి ప్రయత్నం చేసే ఆయనకి కొంతమంది ప్రయత్నం చేసి ఆయన కుదరబోవడం అనే మాటకి ఆయన దగ్గర అసలు తావు లేదు, చోటు లేదు. ఆయనకి కుదరపోవడం అనేది లేదు. యాగానికంటూ సొంత పనులు కూడా మానుకోలేదు. నేను చూశాను కాబట్టి ఇవన్నీ ఎవరో చెప్పడం, యజమాని గారు చెప్పడం, లేకపోతే ఆయన చెప్పడం, ఇంకోటి చెప్పడం కాదు.